కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి లేఖ రాశారు. 1978 నుంచి తాను కాంగ్రెస్లో కొనసాగుతున్నారని, ఆనాటికి ఈనాటి వరకు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. ఇందిరాభవన్, గాంధీ భవన్లను తాను దేవాలయాలుగా చూస్తానని లెటర్ రాశారు. ఎమ్మెల్యేల ఒంటెత్తు పోకడల గురించి ఆవేదనను వ్యక్తం చేశారని లేఖలో తెలిపారు చిన్నారెడ్డి. ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇతరుల గురించి మాట్లాడే అవసరం తనకు లేదన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించుకుని నోటీసులు ఉపసంహరించుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి లేఖ రాశారు. 1978 నుంచి తాను కాంగ్రెస్లో కొనసాగుతున్నారని, ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. ఇందిరాభవన్, గాంధీ భవన్లను తాను దేవాలయాలుగా చూస్తానని లెటర్ రాశారు. ఎమ్మెల్యేల ఒంటెత్తు పోకడల గురించే ఆవేదనను వ్యక్తం చేశారని లేఖలో తెలిపారు చిన్నారెడ్డి. ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇతరుల గురించి మాట్లాడే అవసరం తనకు లేదన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించుకుని నోటీసులు ఉపసంహరించుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి లేఖ రాశారు. 1978 నుంచి తాను కాంగ్రెస్లో కొనసాగుతున్నారని, ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. ఇందిరాభవన్, గాంధీ భవన్లను తాను దేవాలయాలుగా చూస్తానని లెటర్ రాశారు. ఎమ్మెల్యేల ఒంటెత్తు పోకడల గురించి ఆవేదనను వ్యక్తం చేశారని లేఖలో తెలిపారు చిన్నారెడ్డి. ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇతరుల గురించి మాట్లాడే అవసరం తనకు లేదన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించుకుని నోటీసులు ఉపసంహరించుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, పిసిసి క్రమశిక్షణ కమిటీకి మాజీ మంత్రి చిన్నారెడ్డి లేఖ పంపించారు. ఒకే పేజీలో ఈ లేఖ రాశారు. ఈ పేజీలో అనేక అంశాలను ప్రస్తావించారు. ఒకసారి లేఖలో ఏముంది అనే దానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం గనక పరిశీలిస్తే, క్రమశిక్షణ కమిటీ తరపున 19వ తేదీ నాడు జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వడానికి సంబంధించినటువంటి విషయం గురించి అని చెప్తూ, గోపాల్పేటలో ఆగస్టు 16, 2026 తేదీ నాడు జరిగినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్టు దానికి నన్ను వివరణ ఇవ్వమని కోరినారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎన్నుకోబడిన విద్యార్థి సంఘం నాయకుడిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1978 ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ పార్టీలో సభ్యత్వం తీసుకొని ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్, ఏఐసిసి ఢిల్లీ, గాంధీ భవన్, టీపీసీసీ ఆఫీస్ హైదరాబాద్లను పవిత్రమైనటువంటి దేవాలయాలుగా భావించాను. ఈ దేవాలయాలలో ఉండే నాయకులు శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి లాంటి వాళ్ళు నాకు దేవుళ్లతో సమానం. అలాంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రశ్నే లేదు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉత్పన్నం అనుచితంగా ప్రసంగించినట్లు దానికి నా వివరణ కోరారు. ఆగస్టు 16, 2026 తేదీ నాడు గోపాల్పేట మండల కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను మాట్లాడిన మాటలు గత 2 సంవత్సరాల 8 మాసాల్లో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అనుభవిస్తున్న బాధలు, ఎమ్మెల్యే గారి ఒంటెద్దు పోకడతో వివక్షకు గురై 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన మోస్తున్న నాయకులు, కార్యకర్తల మనోభావాల్ని, వారి ఆవేదనను మాత్రమే వ్యక్తపరచడం జరిగింది తప్ప నేను ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. నాకు అలాంటి అలవాటు, అవసరం కూడా లేదు.
అందుకని ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించి నాకు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లు డాక్టర్ జిల్లల చిన్నారెడ్డి, ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు. ఇది చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినటువంటి వివరణకు సంబంధించినటువంటి విషయం. క్షుణ్ణంగా చెప్పాలంటే నేను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదు. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మెగారెడ్డి తను పార్టీకి, అలాగే పార్టీ కోసం జెండా మోసి 40 ఏళ్లుగా జెండా మోసినటువంటి నాయకులందరికీ కూడా నష్టం కలిగించేటువంటి పని చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరి ఆవేదనను మాత్రమే నేను చెప్పాను తప్పితే నేను ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశం కానీ, నష్టం చేసేటువంటి ఉద్దేశం కానీ ఇలాంటివన్నీ కూడా చేయలేదు అనేటువంటి అంశాన్ని చెప్తూనే నాకు ఇచ్చినటువంటి ఈ షోకాజ్ నోటీసులు కూడా వెనక్కి తీసుకోవాలనేటువంటి అంశాన్ని తన షోకాజ్ నోటీస్ లో చిన్నారెడ్డి పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే కేవలం ఒక పేజీలో ఇచ్చినటువంటి ఈ వివరణని ఉదయం క్రమశిక్షణ కమిటీలో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లకు ఇచ్చారు. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ సమావేశం భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో ప్రధానంగా మంత్రి కొండా సురేఖకి ఇచ్చినటువంటి నోటీసులు, అలాగే కొండా సురేఖ కూతురు సుస్మిత మాట్లాడినటువంటి వీడియోలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే చిన్నారెడ్డి తాను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒక రకంగా తను చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థించుకునేటువంటి తరహాలోనే వివరణ కూడా ఇచ్చారు. కాబట్టి దీనిపై